ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోడుప్పల్లో బతుకమ్మ చీరల పంపిణీ. మహిళలకు సీఎం అండగా నిలిచారన్న మంత్రి మల్లారెడ్డి. బోడుప్పల్లో ఘనంగా గాంధీ జయంతి. బాపు సేవలు మరువలేవన్న వ్యక్తులు. గంభీరావుపేటలో లయన్స్ క్లబ్ ఆవిర్భావం. పేదలకు అండగా ఉంటామన్న సభ్యులు. దౌలతాబాద్ ని ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ. మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే సమధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏనుగొండలోని గాంధీ జయంతి ఉత్సవాలు జరిగాయి. కార్యక్రమానికి సంస్థ నాయకులు రామచంద్రయ్య అధ్యక్షత వహించారు. సమధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ శ్రీ లక్ష్మణ్ గౌడ్ ఈ సందర్భంగా ప్రసంగించారు. గాంధీ మహాత్ముడు దేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారంటూ కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ అర్చకులు ప్రాణేష్, జమతే ఊయలే నాయకులు మౌలానా ముతిబుర్ రెహమాన్, క్రైస్తవ పండితులు ఫాదర్ సుందర్ పాల్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, సుమధర్మ ప్రచార పరిషత్ కో కన్వీనర్ ఇంతియాజ్, అధ్యక్షులు పి విజయ్ కుమార్, సమధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ నయీం సిద్దిక్, అంజద్, హనీఫ్ అహ్మద్, రవికుమార్, బాలకృష్ణ, ముంతాజ్ ఇమాం పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి అనాథ ఆశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. On this great occasion, I would like to say that Mahatma Gandhi has served humanity in such a wonderful manner, and one of the prime causes that he was able to do so was that he studied all the divine scriptures. Even though he was a Hindu and he used to very religiously read the Bhagavad Gita, he has also studied the Bible and he has also studied the Quran. And he used to very frequently say that whenever I am troubled, I go back to the Bhagavad Gita. So I, as a Muslim, feel that this is something very, very important. Bhagavad Gita is a divine scripture that gives people the way of life. How to spend the life and how to solve the problems of the life are very beautifully. ఆత్మ బంధువులారా, ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా సర్వమత సామరస్యం, సర్వధర్మ సామరస్యాన్ని పాటించి ఇక్కడ ఒక కార్యక్రమం చేయడము అందరికీ చాలా సంతోషమైనటువంటి విషయం. ధర్మము అనేది మానవుని యొక్క లక్షణాల్లోనే ఉంది. మానవుడు అనే పేరు 4 అక్షరాలతో ఉంది. 4 ధర్మాలు అందులో ఉన్నాయి. అమ్మ, నాన్న, గురువు, దేవుడు, ఈ 4టికి ప్రతిరూపమే 4 అక్షరాల పదాల చివరి కలయికనే మానవుడు. మానవుడైన వ్యక్తి సర్వధర్మాన్ని పాటించాలనేదే మనకు చెప్తూ ఉంది. సకల ధర్మాలు అవే చెప్తున్నాయి. కానీ మనకు అర్థం కావడం లోపల మనకు కొంత డిఫరెన్స్ వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి మెడికల్ షాప్కి వెళ్ళి అడిగాడట, మా అవ్వకు తేలిగరిచింది, మాకు ఒక మందు ఇవ్వండి అని. ఆ మెడికల్ షాప్ వ్యక్తి మందు ఇచ్చాడు. ఆ మందు తీసుకున్నటువంటి వ్యక్తి అడిగాడు, ఈ మందును ఏం చేయాలని. ఈ మందు ఎక్కడైతే తేలిగడిచిందో అక్కడ మందు పెట్టండి, కాపండి అని చెప్పాడు మెడికల్ షాప్ వ్యక్తి. ఆ వ్యక్తి మందుని ఇంటికి తీసుకుపోయి అవ్వని అడిగింది, అవ్వ నీకు తేలిగడిచింతో మందు పెట్టమన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీపీ పోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గూడి వంశీధర్ రెడ్డి, సర్పంచ్ విజయ్ మనోహర్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మండల ఇన్ఛార్జ్ నాగేందర్ పాల్గొన్నారు. నేను డాక్టర్ కూడా కాబట్టి ఎంతమంది కడుపు కడిగించుకున్నారో కూడా నాకు చరిత్ర గుర్తు. ఆడపిల్ల పుడితే తోటి ఏరాలతోటి, అందుకని ఆ బాధపడలేక కడుపులో పిండం స్కానింగ్ తెలిస్తేనే తీసుకునే పరిస్థితి ఉండే. కానిపోయిన తర్వాత ఆ పిల్లలను దేవరకొండ అసంటే
చీరల పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే తాటకొండ రాజయ్య గారికి, అదేవిధంగా జడ్పీటీసీలో, అదేవిధంగా డీలర్లకి మన ఊరు ఒక వినూతనంగా ఉండాలంటే మన ఊరికి వచ్చిన చీరలు మొత్తము ఏదన్నా ఒక్కరోజు కట్టుకుంటే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించాలి. అందరికీ ఎవరికైతే రేషన్ కార్డు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 90 ఏళ్ళ వరకు చీరలు వస్తున్నాయి. ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విశిష్టత, కష్టాల నుండి పోరాట స్ఫూర్తితో, పోరాట పటిమతో తెలంగాణ తెచ్చిన త్యాగధనుడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సారే ఇచ్చుడు మాత్రం మానేయలే. ఎందుకనంటే గత 2 సంవత్సరాల నుంచి కరోనా దెబ్బకు మనమే కోలుకుంటలేము. కానీ ఎన్ని కరోనా కష్టాలు వచ్చినా కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రం ఆడపిల్లలకు, మహిళామ్మ తల్లులకు సంబంధించిన పథకం ఒక్కటి కూడా ఆపడం జరగలే. ఇలా మన తల్లులు, సోదరిమణులంతా కూడా కొన్ని చిన్న గ్రామాల్లో, ఇప్పుడు మనము లింగాలగర్పురం, కొన్ని చిన్న గ్రామాలు, మనం పల్లెటూరులము, మనము పెత్రవాస కంటే ముందే మన చిన్న పిల్లలతోటి మనం బొడ్డమ్మ పండుగ కూడా స్టార్ట్ చేసుకొని ఉంటాం. ఎంతమంది స్టార్ట్ చేసి ఉంటారో ఇక్కడ. గాంధీ జయంతి రోజు మొదలుకొని గత 5 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం కోసం మరి బతుకమ్మ చీరల పేరుతోటి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు లింగాల గణపురంలో మేము లాంఛనంగా మొదలుపెట్టడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ అనగానే యావత్ దేశానికి గుర్తొచ్చేది మహాత్మా గాంధీయే. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివార్లో జాతీయ రహదారి పక్కన మహాత్మా గాంధీ ఆలయం ఉంది. హిందూ దేవాలయాల మాదిరిగానే ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. అందరూ నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో 80 సంవత్సరాల 10 నెలలు గడిచినటువంటి వయసు ఉన్న వాళ్ళు సహస్ర చంద్ర దర్శనం చేస్తారు. అటువంటి సహస్ర చంద్ర దర్శనం అంటే 1000 పున్నములు చూసిన వాళ్ళు అన్నట్టు. 1000 పున్నములు చూసినటువంటి వృద్ధులకు మహాత్మా గాంధీ గుడి తరపున ఉచితంగా శాంతి హోమము, ఆయుష్య హోమము జరిపిస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం విశేషం అది. ఇవన్నీ కూడా గాంధీ గుడి యొక్క విశేషాలు. దేశమంతా, ప్రపంచమంతా గాంధీ గారిని మహాత్ముడు అని మాత్రమే గుర్తిస్తున్నారు. మేము ఆయన మహాత్ముడు మాత్రమే కాదు, మహితాత్ముడు అని గుర్తించాము. మహాత్ముడి కంటే మహితాత్ముడు ఎలా ప్రసిద్ధిగాంచాడు, ఆయన్ని ఈ రూపంలో ఎందుకు మనం రాబోయే తరాల్లోకి తీసుకుపోవాలి అనే దానికి మేము ప్రశ్నించుకొని దానికి జవాబుగా ఈ గుడి నిర్మాణం జరిగింది. బ్రిటిష్ వారి యొక్క దాస్య సుంకనాల నుంచి జాతిని విముక్తి చేయటం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఇతను మహాత్ముడు మాత్రమే కాదు, మహితాత్ముడు. సత్య అహింసలతోటి అలా సాధించిండు, మహితాత్ముడు అయి ఉన్నాడు కదా. అట్లాంటి మహితాత్ముడిని రాబోయే తరాలకి, విద్యార్థులకి, కింది తరాల వాళ్ళకి అందించడం అనేది మన బాధ్యత, మన కర్తవ్యం. మనం చేయాల్సినటువంటి అనేక రకాల కార్యక్రమాల్లో ఇది ప్రధానమైన కార్యక్రమాన్ని గుర్తించి ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కల్వకుర్తి యువజన కాంగ్రెస్ నేత ఔదార్యం చాటుకున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థిని అనుష కళాశాలల ఫీజులు చెల్లించలేని స్థితిలో కూరగాయలను విక్రయిస్తోంది. ఈ విషయం తెలియడంతో కల్వకుర్తి నియోజకవర్గం యువనేత చీమర్ల అర్జున్ రెడ్డి చెల్లించిపోయారు. ఆ విద్యార్థిని తరపున భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో కొప్పుల మహేష్ రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ మాట్లాడుతూ తెలంగాణలోని ఆడపడుచులకు దసరా కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవిరెడ్డి, జెడ్పీటీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఓ జ్యోతి, టీఆర్ఎస్ నేత పెంటయ్య నాయక్ పాల్గొన్నారు. తమ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని పలువురు జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు గోదావరిఖనిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్లస్ క్లబ్ అధ్యక్షత కార్యదర్శులు మల్లవజ్జుల వంశీ, పూదరి కుమార్, కోశాధికారి దయానంద్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పట్టించుకునే వారే కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత బాపు విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి సమర్పించారు. కార్యక్రమంలో పిట్టల రాజేందర్, అల్లంకి లచ్చయ్య, పాలకుర్తి విజయ్ కుమార్, పందిళ్ల శ్యామ్ సుందర్, కెఎస్ వాసు, కోల లక్ష్మణ్, ఏబిఎన్ శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించాలా, వీళ్ళకు ఉచిత పెన్షన్ పథకం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, దాన్ని అమలు చేయాలా. అట్లాగే కోవిడ్ సందర్భంగా మృతి చెందిన జర్నలిస్టు మిత్రుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులు కూడా చాలామంది కోవిడ్ సందర్భంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వృత్తిపరమైన కార్యక్రమాలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో చాలా చనిపోయారు. వాళ్ళ గోదావరిఖని ప్రెస్ క్లబ్ కూడా 4 మిత్రులు కోల్పోయి మేము విషాదంలో ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వాలు మానవీయ దృక్పథంతో కానీ జర్నలిస్టుల డిమాండ్లను అర్థం చేసుకొని ఇవన్నిటినీ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విగ్రహం వద్ద ఉంచారు. ఇకనైనా పాలకులకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం లేదు. అంతేకాకుండా జర్నలిస్టుల పైన దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల చాలా చూసాము. నిన్ననే జైరాబాద్ తాలూకా కోయిర్ మండలంలో ఒక జర్నలిస్టుపై, సత్యనారాయణపై అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. ఇట్లా పోలీసులు, ప్రభుత్వ అధికారులు జర్నలిస్టులపై కక్ష సాధింపు సాధిస్తున్నారు. దీనిపై జర్నలిస్టుల సంఘం తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మరి ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీకి మన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీనిపై మన గౌరవ జర్నలిస్ట్ నాయకుడు అంజయ్య మాట్లాడతారని కోరుతున్నాం.
152వ మహాత్మా గాంధీ జయంతి కొత్తపల్లిలో ఘనంగా జరిగింది. బాపూజీ యూత్ క్లబ్ కొత్తపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ బాబు బాటలో యువత నడవాలన్నారు. ముఖ్య అతిథులుగా కమిషనర్ వేణుమాధవ్, బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కౌన్సిలర్ వాసల రమేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బాపూజీ యూత్ క్లబ్ సభ్యులు, కౌన్సిలర్ గున్నాల విజయ రమేష్, కన్నా అంజిబాబు, గుర్రం శ్రీను, పొన్నం భూమయ్య, తీగల సత్యనారాయణ, పొన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏటా ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మాతో పాటు బాపూజీ యూత్ క్లబ్లో తరపు మున్సిపల్ పాలక వర్గం కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా వారు నిర్మించినటువంటి సూచించినటువంటి నడకలో హింసా మార్గాన్ని రెండాడి అహింసా మార్గంతో ముందుకు నడుస్తామని మా బాపూజీ యూత్ క్లబ్ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో మరి బాపూజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ గారి 152వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకము. మరి ఏదైతే బాపూజీ గారి జయంతి జరుపుకోవడం కాదు, ఆయన ఏదైతే చెప్పిన మార్గం ఏదైతే ఉన్నదో, నా జీవితమే నా సందేశము, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వర అల్లా తేరే నామ్ సబకో సన్మతి దే భగవాన్. అంటే సర్వమత సమానత్వము, బీదవారు ధనికులనే భేదం లేకుండా అందరూ కూడా మరి భారతీయులే కాబట్టి అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సమాజంలో మరి ఆనందంగా జీవించాలనే సంకల్పంతో అహింసా మార్గంలో నడవాలి, ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలి, అస్పృశ్యత నివారణను పాటించాలి. మరి యువకులంతా కూడా ఉపాధి రంగంలో ముందుకెళ్లాలి, ఈ నిస్వార్థంతో కూడిన రాజకీయం నడపాలి. మరి అందువలన దేశం బాగుపడుతుంది. స్వార్థ రాజకీయాలకు ఈ దేశం కానీ, యువత కానీ, ఈ దేశ ప్రజలు కానీ మరి ఏదైతే స్వాతంత్ర పోరాటంలో ఎంతో కష్టపడి సాధించుకున్న స్వాతంత్ర పోరాటం, మరి స్వాతంత్రాన్ని మనం దాన్ని మరి విచ్చలవిడిగా కాకుండా దాన్ని మరి అపహాస్యం చేయకుండా దాని చక్కని మార్గం లోపల ఏ ఫలాలైతే వారికి ప్రజలకు అందాల్లో సంక్షేమ పథకాలు కానీ అందాలను అందే విధంగా కూడా మరి రాజకీయ నాయకులు ఎన్నికైన వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాలని, మరి నిస్వార్థంతో మరి ముందుకు పోయినప్పుడే అందరూ కూడా సక్రమంగా సంతోషమైన జీవితం గడుపుతారని ఆయన ఏ ఆశయంతో అయితే మరి పోరాడిండో ఆయన జీవితం కూడా అదే విధంగా కొనసాగింది. ఏదైనా ఒక చెడు వ్యసనం మనకు ఉన్నప్పుడు ముందుగా దాన్ని మనమే తెలిసి తర్వాత ఇతరులకు దాన్ని మానవని చెప్పాలి, కానీ వారికి ఇతరులకు మాత్రం మానవని చెప్పి మనం దాన్ని ఆచరించడం మంచిది కాదని ఆనాడే గాంధీజీ గారు చెప్పినారు. అందుకు భిన్నంగా ఈరోజు ఈ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ దేశ ప్రజలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ కూడా గాంధీజీ ఏ మార్గాన్ని అయితే అహింసా మార్గాన్ని బోధించినాడో, గాంధీజీ ఏదైతే సర్వమత సమానత్వం కావాలన్నాడో, గాంధీజీ ఏదైతే పేదరికం పోవాలన్నాడో ఆ మార్గంలో నడవాలి. యువత అంతా కూడా మరి ఈ దేశం యొక్క పునర్నిర్మాణానికి, దేశం యొక్క భవిష్యత్తుకు నిస్వార్థంతో పనిచేయాలని, మరి జాతి కోసం అందరూ పునరంకితం కావాలని, ఆయన ఆశయాలు గొప్పగా ఉండాలని చెబుతూ మరి ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా మరి జయంతి ఉన్నది. దానికి మరి వారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో వారు ముందుకు పోయినారు. ఈ సందర్భంగా వారికి కూడా మరి బాపూజీ కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ని ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ గారు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ వచ్చిందంటే మైనారిటీ సోదరులకు, క్రిస్టియన్ పండుగ వచ్చిందంటే క్రైస్తవ సోదరులకు, మన దసరా వచ్చిందంటే హిందూ సోదరులందరూ కూడా ప్రతి ఒక్క పండుగను గౌరవించుకుంటూ ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మహిళల కోసం అనేక కార్యక్రమాలు, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2000 పెన్షన్ ఇస్తా ఉన్నాం, 3000 ఇస్తా ఉన్నాం. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే గత
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ సభ్యులంతా కలిసికట్టుగా సేవలు అందిస్తామని చెప్పారు. పేదవారికి అండగా నిలుస్తామన్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు దుస్తులు, మాస్కులు, గ్లౌజులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి, కార్యదర్శి శంకర్, కోశాధికారి జగదీష్ గౌడ్, సభ్యులు సంతోష్ రెడ్డి, కాలోజీ నారాయణ, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, నారాయణ పాల్గొన్నారు. రమేష్ పీడవిక్తా అనుకుంటున్నాను. రమేష్ గారి పీడవిక్తాయి సమాచార సేవ కార్యక్రమాలు సమాచారం ఇదన్న పెట్టేసి మంచిగా మాస్క్ తీసుకోండి, రోజు పెట్టండి, గ్లౌజ్ మంచిగా యూజ్ చేయండి. ఆయన అటే పోతుండు విలేకరులందరూ ఇక్కడ గంభీరావుపేట మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు మాస్కులు మరియు వాళ్ళకి సంబంధించిన గ్లౌజెస్ ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు స్థానికంగా ఉండే విలేకరులకు కూడా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి అందరూ సేవాభావంతో ఉండాలని లయన్స్ క్లబ్ కోరుతూ థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పురస్కరించుకొని గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి ఈ గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలంటే ఎంతో మన గ్రామంలో పారిశుద్ధ కార్మికులు ఉదయం లేచి వాళ్ళకు మనకి గ్రామాన్ని అంతా శుభ్రంగా ఉంచుతూ ఎంతో వరకు మనకు ఈ పాండమిక్ టైంలో కూడా మనకు సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా గాంధీ జయంతి రోజు పారిశుద్ధ కార్మికులకు గ్లౌజులు, మాస్కులు ఇవ్వడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ అనేటువంటిది కేవలము సేవా దృక్పథంతో ప్రారంభించబడినది. చాలామంది దీంట్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా ఉంటే కూడా సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా గంభీరావుపేట క్లబ్లో జాయిన్ అయ్యి ఇంకా అందరం కలిసి కూడా కలిసికట్టుగా గంభీరావుపేట మండలంలో అన్ని పల్లె గ్రామాన తండాన లయన్స్ క్లబ్ను విస్తరించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ముందుకు మేము లయన్స్ క్లబ్ గంభీరావుపేట శాఖ ద్వారా ముందుకు జరగడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మేడ్చల్ జిల్లా బోడుపల్లో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వీటిని మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద మహిళలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. ప్రతి ఏటా రకరకాల రంగులు, డిజైన్లతో చేనేత కార్మికులకు తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తున్నారంటూ కొనియాడారు. శుభాకాంక్షలు. మా మేడ్చల్ నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొదట మా బోడుపల్ కార్పొరేషన్ నుంచి ప్రారంభించుకున్నాము. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన తెలంగాణకు ఆడపడుచులకు, పేదలకు ఒక పండుగ అంటే ఏందో వాళ్ళకు తెలియవచ్చింది. ఎందుకంటే అంతకుముందు పేదలకు పండుగ లేకుండే, పెద్దోళ్ళకే, డబ్బులు ఉన్నోళ్ళకే, ధనికులకే పండుగలు ఉండే. మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా వాళ్ళ పండుగలకు అందరికి కూడా ఇంటి నిండా వాళ్ళ ఇంటి కుటుంబాలకు అందరికీ కూడా బట్టలు పెట్టి, కొత్త బట్టలు పెట్టి, కడుపు నిండా భోజనం పెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బతుకమ్మ పండుగ వచ్చింది. బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగ లెక్క డిక్లేర్ చేసి ఆ పండుగకు దగ్గర 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు నుంచి ప్రారంభించుకున్నాము. 289 మంది కలర్సు చీరలు కూడా, అవి కూడా మంచి కలర్సు, మంచి చీరలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తయారు చేపించి
అది కూడా సిరిసిల్లలో మన తెలంగాణలో తయారు చేసి ఆ చీరలు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే మన ఆడపడుచులు పేద ఆడపడుచులు వాళ్ళందరూ కూడా పండుగలు మంచిగా చేసుకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి, బతుకమ్మ ఆడాలి మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం. కాబట్టి వాళ్ళందరూ కూడా రంగురంగుల చీరలు ఇచ్చి పంపిణీ చేసి అదే పెద్ద మనసుతోటి ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మనం చూస్తున్నాం కేసీఆర్ సార్ వచ్చినాక, మన సీఎం వచ్చినాక కేసీఆర్ కిట్ అనే కానీ బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా 12,000 13,000 ఇచ్చుకుంటా వాళ్ళకు కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటా, ఆడపడుచులకు గర్భిణీ స్త్రీలకు కూడా మంచి పోషకాహారాలు ఇచ్చుకుంటా ఇవన్నీ కూడా చేసుకొస్తున్నాడు. ఆడపడుచులకు మంచిగా ఆడబిడ్డలకు తెలంగాణ వచ్చినాక ఒక మంచిగా అన్ని రకాల కూడా వాళ్ళకు సదుపాయాలు కల్పించి గొప్ప మనసుతోటి పెద్ద మనసుతోటి చేసిన ఘనత ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు. ఆడపడుచులంతా కూడా మంచిగా బతుకమ్మ పండుగ ఆడి 9 రోజులు మంచిగా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. బోడుప్పల్లో గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు బాపు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా ముందుకు సాగిన ఘనత మహాత్ముడికే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి అయ్యింది. ఆయనది కూడా ఈరోజు జయంతి. నిజంగా వారు కూడా మహనీయులు. మనం వారిని కూడా మనం ఎందుకంటే ప్రభుత్వాలు గుర్తిస్తలేం, గుర్తించక వారిని కూడా మరుగునపడేసేటువంటి పరిస్థితి ఉంది. నిస్వార్థంగా మరి వాళ్ళు పనిచేయటం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఫెడరేషన్ సభ్యులు మరి అందరు యువకులు అందరూ కూడా ఖచ్చితంగా వారి ఆశయాల కోసం పనిచేస్తాం, ప్రశ్నిస్తాం. ఎవడైనా ప్రశ్నించి తప్పు చేస్తే గల్ల పట్టుకొని నిలదీసేటువంటి భావన మన సభ్యులలో ఉంది. ఆ వైపున కాలనీవాసులు అందరూ కూడా అదేవిధంగా మరి ముందుకు పోవాలి. ఎవరు మన బానిసలం కాము. ఏ రాజకీయ నాయకుడికి, ఏ కార్పొరేటర్కు, ఏ మేయర్కు, ఏ ఎమ్మెల్యేకు మనం బానిసలం కాము. మన దగ్గర పనిచేసే వాళ్ళుగా మనం వాళ్ళని పెట్టుకున్నాం, మన ఓట్లేసి. కాబట్టి వాళ్ళకి మనం పని చేయాలి. లేకపోతే వాళ్ళని ఖచ్చితంగా నిలదీస్తాం, నడి బజార్లో ఈడుస్తాం. ఖచ్చితంగా మన హక్కులను సాధించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బోడుప్పల్లో బతుకమ్మ చీరల పంపిణీ, మహిళలకు సీఎం అండగా నిలిచారన్న మంత్రి మల్లారెడ్డి. బోడుప్పల్లో ఘనంగా గాంధీ జయంతి, బాపు సేవలు మరువలేవన్న వ్యక్తులు. గంభీరావుపేటలో లయన్స్ క్లబ్ ఆవిర్భావం, పేదలకు అండగా ఉంటామన్న సభ్యులు. దౌలతాబాద్ ని ఎంపీడీఓ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ, మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.